సో ఈ వీడియోలో వచ్చేసి మనము టీవీఎస్ ఎంటర్ 125 వాక్ అరౌండ్ రివ్యూ అయితే చూద్దాము. సో చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. సో నేను కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. సో మీరు చూసి కామ్గా వెళ్ళిపోకుండా ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 5 వేరియంట్స్ అయితే ఉంటాయి. వాటన్నిటి గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వేరియంట్ వచ్చేసి ఎంటర్ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అనమాట. సో దీంట్లో మనం ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి మనకి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ అయితే మనకి డ్రమ్ బ్రేక్ వస్తుంది. అండ్ టైర్స్ వచ్చి మనకి మంచి టైర్స్ అయితే ఇచ్చారు. అండ్ టీవీఎస్ టైర్స్ అనమాట. ఇవి మనకి 100/90 80తో వస్తాయి. ఈ టైర్స్ 12తో వస్తాయి అనమాట. సో టైర్స్ అయితే గ్రిప్పింగ్ పరంగా మనకి మంచి టైర్స్ వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలవ్ వీల్స్ అయితే వీళ్ళు ఫ్రంట్లో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి అలవ్ వీల్స్తోనే వస్తూ ఉంటుంది. అండ్ సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే సస్పెన్షన్ అయితే మనకి చాలా బాగుంది. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. విత్ మనకి హైడ్రాలిక్ టెంపర్తో అయితే ఇది రావడం జరుగుతుంది. అండ్ ఏదైతే మనం చూస్తున్నాం అది మనకి డస్ట్ ప్రొటెక్షన్ కానివ్వండి, అవన్నీ ఇన్ కేస్ మనం క్లీన్ చేసుకోవాలంటే కూడా మనకి చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి స్పైడర్ మ్యాన్ ఎడిషన్ అనమాట. ఇక్కడ మనం 62 అనేసి ఒక నంబర్ కూడా చూడొచ్చు. 62 నెంబర్ అనేది ఎందుకు వచ్చిందని ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా చేయడం జరిగింది, మీకు కావాలంటే ఒకసారి చూడొచ్చు. అండ్ ఫ్రంట్ ఏవైతే మనకి లైటింగ్ ఉన్నాయో లైటింగ్ సెటప్ అంతా కూడా ఎల్ఈడీలో ఉంటుంది. అండ్ డిఆర్ఎల్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ స్పైడర్ మ్యాన్ హెడ్ ఏదైతే ఉందో అది కూడా వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్గా లుక్ అయితే మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని అయితే రాశారు. అండ్ ఏవైతే ఇండికేటర్స్ ఉన్నాయో ఇండికేటర్స్ కూడా మనకి బల్బ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్లో మాత్రం బల్బ్ ఇండికేటర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లైటింగ్ సెటప్ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ ఎల్ఈడితోనే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మొత్తం ఇది వచ్చేసి మనకి స్పైడర్ మ్యాన్ కానివ్వండి, అవెంజర్స్ కానివ్వండి, ఇలా మనకి ఎడిషన్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఏదైతే మనకి ఫ్లోర్ బోర్డ్ స్పేస్ ఉందో, సో ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే మీరు మరీ హెవీగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే మనకి ఉంది, ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే ఉంది కానివ్వండి, మరీ ఎక్కువైతే మనకి ఉండదన్నమాట. అండ్ మనం ఏదైనా లగేజ్ ఏమైనా తీసుకోవాలంటే మనకి ఫ్రంట్ అయితే ఇలా ప్లేస్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇది మనకి క్యారీ హుక్ అనమాట. సో ఓవరాల్గా మనకి ప్లేస్ అయితే ఉంది, కానీ మరీ ఎక్కువ ప్లేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది మనకి స్పోర్ట్స్ టైప్లో ఉంటుందన్నమాట. అండ్ మనకి ఫ్రంట్లో కూడా క్యారీ హుక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా మనకి మంచి లుక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఎంటార్క్ నుంచి. సో మన హ్యాండిల్ బార్ కనుక చూసుకున్నట్లయితే హ్యాండిల్ బార్లో రైట్ సైడ్ వచ్చేసి మనకి ఏదైతే పవర్ ఆన్ అండ్ ఆఫ్కి సంబంధించిన స్విచ్చెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకి హై బీమ్, లో బీమ్కి సంబంధించిన స్విచ్చెస్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇండికేటర్కి సంబంధించిన స్విచ్చెస్ కానివ్వండి, అలాగే హార్న్కి సంబంధించిన స్విచ్చెస్ కానివ్వండి ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇగ్నిషన్ అనమాట. ఒక 2 కీస్ అయితే ప్రొవైడ్ చేశారు. కీస్ అయితే మనకి చూడడానికి స్టైలిష్గా ఉంటాయి. అండ్ ఇగ్నిషన్ కూడా మీకు ఒకసారి అయితే ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఒకసారి కన్సోల్లో కూడా మీకు ఏ విధంగా ఉంటుందనేది కూడా మీకు ఇక్కడైతే చూపిస్తాను. అండ్ ఏవైతే మనకి ఇండికేటర్స్ ఉన్నాయో అలాగే హెడ్ లైట్ కానివ్వండి, ఎకో పవర్ అని కానివ్వండి, పవర్ మోడ్ కానివ్వండి, ఎకో మోడ్ కానివ్వండి, ఇట్లా మనకి కొన్ని మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది వీటిలో. సో దానికి సంబంధించినటువంటి స్విచెస్ ఏవైతే మనకి ఇండికేటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి డిస్ప్లే అయితే అవుతాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు లాట్ ఆఫ్ థింగ్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. హలో రేసర్ అనేది ఉంది కదా, సో ఇట్లా మనకి చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ట్రిప్ మీటర్ కానివ్వండి, ఓడోమీటర్ కానివ్వండి, టైం కానివ్వండి, ఫ్యూయల్ గేజ్ కానివ్వండి, సో ఇట్లా మనకి ప్రతి ఒక్కటి కూడా సర్వీస్ డ్యూ ఇండికేటర్ కానివ్వండి, మనకి మోడ్ కానివ్వండి, 3 మోడ్స్తో అయితే రావడం జరుగుతుంది. సో ఇట్లా మనకి మోడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి మంచి ఫీచర్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుంది కంప్లీట్గా. అండ్ వచ్చేసి మనకి బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది, రైడ్ యాప్ కనెక్టివిటీ అనమాట. అండ్ దీని స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా లాస్ట్లో అయితే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడొచ్చు మీరు, సైడ్ స్టాండ్ అలర్ట్తోనే ఇది రావడం జరుగుతుంది. సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్ రెండు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ రెండింటితో కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఎవరైతే పిలియన్ కూర్చుంటారో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండడం కోసం మనకి ఏదైతే ఫుట్ పెగ్స్ ఉంటాయో సో ఫుట్ పెగ్స్ కూడా వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ లేడీస్కి సంబంధించిన ఫుట్ గార్డ్ కూడా మనకి ఇక్కడైతే ఉంది. అండ్ ఈ ఫుట్ రెస్ట్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా గట్టిగా ఉందన్నమాట. సో మంచి బిల్డ్ క్వాలిటీని దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి కింద మనం బ్యాక్ సైడ్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సస్పెన్షన్ను కాయిల్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సస్పెన్షన్ పరంగా మనకి మంచి సస్పెన్షనే ఉంటుంది బ్యాక్ సైడ్ మాత్రం, బట్ ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి అంత మంచిగా అయితే అనిపించదు. సో ఎవ్రీథింగ్ ప్రోస్ అండ్ కాన్స్ కూడా మీకు ఈ వీడియోలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు డ్రమ్ బ్రేక్ అయితే ఉంది.
టైర్ వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ టైర్తో కంపేర్ చేస్తే బ్యాక్ టైర్ అనేది మనకి కొంచెం పెద్దదని చెప్పుకోవచ్చు. 110/80 ఇది మనకి 12తో అయితే రావడం జరుగుతుంది. సో 12 ఇంచెస్ టైర్స్ అనమాట. సో బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ని వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం, ఫ్రంట్ మాత్రం మనకి డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. సో ఇది మనకి కిక్ స్టార్ట్, అలాగే ఫ్రంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఏదైతే మనకి సీట్ ఉందో, సో సీట్ ఓపెన్ చేయడానికి సంబంధించినటువంటి లాక్ అనమాట అది. అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్యూయల్ క్యాప్ అయితే ఉంటుంది. అండ్ సీట్ వచ్చేసి మనకి ఫ్యూయల్ క్యాప్ ఉంది కాబట్టి సీట్ అయితే మనకి మరి అంత లార్జ్గా అయితే కనిపించదు. సో అదొక మైనస్ అనమాట. అంటే జనరల్గా అయితే మనకి ఏదైతే ఫ్యూయల్ క్యాప్ ఉందో, సో ఆ ఫ్యూయల్ క్యాప్ అక్కడ కానీ లేకుండా అండర్ సీటింగ్ స్టోరేజ్ కింద కనుక ఉన్నట్లయితే మనకి చాలా పెద్ద సీటింగ్ కెపాసిటీ అయితే వచ్చిండేది. బట్ ఓవరాల్గా వీళ్ళు స్టైల్ మీదే డిజైన్ చేశారు కాబట్టి సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఉందని చెప్పొచ్చు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఎల్ఈడి లైటింగ్ సెటప్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ లైటింగ్ కూడా మనకి ఏదైతే వెహికల్ ఉందో, సో వెహికల్లో ఇన్బుల్ట్ అయినట్టుగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో లుక్ పరంగా మాత్రం ఆసమ్ లుక్లో అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి అవెంజర్ ఎడిషన్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. అండ్ ఏదైతే మనము ఎగ్జాస్ట్ చూస్తున్నామో ఎగ్జాస్ట్ కూడా మనకి సింపుల్ అండ్ స్టైలిష్గా ఉంటుంది. లైక్ చూడడానికి ఒక కేటీఎం ఎగ్జాస్ట్ ఏదైతే ఉంటుందో సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో రెండు సైడ్లు రైట్ సైడ్ కానివ్వండి లెఫ్ట్ సైడ్ కానివ్వండి రెండు సైడ్లు కూడా మనకి బ్యాక్ సైడ్కి సంబంధించిన ఫుట్ బ్రేక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడంతా చూడొచ్చు మనం స్పైడర్ మ్యాన్ ఎడిషన్కి సంబంధించి బియాండ్ అమేజింగ్ అనేసి మనకి ఇక్కడైతే రాశారనమాట. సో ఎంటార్క్ అనేసి కొంచెం హైలైట్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ కానివ్వండి రైట్ సైడ్ కానివ్వండి రెండు సైడ్లు కూడా మనకి ఇదైతే హైలైట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు ఒకసారి దాన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాము. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మీకు అండర్ సీటింగ్ స్టోరేజ్ అనేది ఎంత ఉందనేది తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను లాక్ పెట్టాను కదా, మనకి రైట్ సైడ్ మనము పుష్ చేసినట్లయితే చాలు దానికి మనకి ఓపెన్ అయితే అయిపోతుంది సీటు. సో సీటు కనుక చూసుకున్నట్లయితే లోపల మనకి ఏదైతే మనకి లైట్ ఉందో సో లైట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి యూఎస్బి ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇన్ కేస్ మనం ఛార్జింగ్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ నుంచి అయితే మనము ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటైతే మనకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనము ఛార్జింగ్ చేసుకోవచ్చు, మొబైల్ కానివ్వండి లేదా పవర్ బ్యాంక్స్ కానివ్వండి, ఇట్లా మనం ఏదైనా సరే ఇక్కడ నుంచి అయితే మనము ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనకి లాట్ ఆఫ్ స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ మనం కన్సోల్లో కనుక చూసుకున్నట్లయితే క్లాక్ కానివ్వండి, అలాగే మనకి సర్వీస్ డ్యూ ఇండికేటర్ కానివ్వండి, ఇప్పుడు మనం చూసినటువంటి ఛార్జింగ్ సాకెట్ కానివ్వండి, అలాగే మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ లైక్ స్ట్రీట్ మోడ్ కానివ్వండి, స్పోర్ట్స్ మోడ్ కానివ్వండి, రైడ్ స్పోర్ట్స్ మోడ్ కానివ్వండి, ఇట్లా మనకి 3 మోడ్స్ రావడం కానివ్వండి. అలాగే కన్సోల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి కాల్ మెసేజ్, అలాగే మిస్డ్ కాల్ అలర్ట్స్ కానివ్వండి, అలాగే నావిగేషన్ అసిస్ట్ కానివ్వండి, అలాగే మనకి మనం లాస్ట్ పార్కింగ్ ఎక్కడ చేసామని లొకేషన్ కానివ్వండి, అండ్ మనకి ఆటో రిప్లై ఎస్ఎంఎస్కి సంబంధించి ఆటో రిప్లై కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఈ వెహికల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనకి లుక్ అయితే చాలా బాగుంది. అండ్ దీంట్లో కూడా ఎన్ని ప్రోస్ ఉన్నాయి అన్ని కాన్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి సో 160 వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ని వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వెయిట్ వచ్చేసి మనకి 118 kg వెయిట్ అయితే ఉంటుంది. అండ్ మనం ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కనుక చూసుకున్నట్లయితే మనకి 5.8 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ మేజర్లా దీంట్లో వచ్చేసి నాకు ప్రోస్ అండ్ కాన్స్ అయితే కొన్ని కనిపించాయి. అండ్ దాన్ని చూసే ముందు కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి అవెంజర్ ఎడిషన్ అనమాట. సో దీని సీసీ కనుక చూసుకున్నట్లయితే 124.8 cc వస్తుంది. టార్క్ వచ్చేసి మనకి 10.5 Nm టార్గెట్ వచ్చేసి 5500 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సింగిల్ సిలిండర్ 4-stroke SI ఇంజన్, ఎయిర్ కూలెడ్ ఇంజన్ అనమాట. సో దీంట్లో మనకి 5 వేరియంట్స్ ఉన్నాయి కదా. ఎంటార్క్ 125 డ్రమ్ వేరియంట్ ఉంది, ఎంటార్క్ 125లో డిస్క్ వేరియంట్ ఉంది, అలాగే ఎంటార్క్ 125లో రేస్ ఎడిషన్ ఉంది, అలాగే ఎంటార్క్ 125లో సూపర్ స్క్వాడ్ ఎడిషన్ ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అవెంజర్ కానివ్వండి, సో అది సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 125లోనే రేస్ ఎక్స్పీ ఎడిషన్ ఉంది. సో ఇది మనకి హై ఎండ్ ఎడిషన్ అనమాట. అండ్ వీటి ప్రైజెస్ కనుక చూసుకున్నట్లయితే డ్రమ్తో వచ్చేది మనకి 75,445 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్తో ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రైజెస్ అన్నీ కూడా ఎక్స్-షోరూమ్ ప్రైజెస్ అనమాట. అండ్ ఏదైతే మనం డిస్క్ చూస్తున్నాం అది వచ్చేసి మనకి 79,900 రూపాయలతో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేస్ ఎడిషన్ వచ్చేసి 83,500 రూపాయలతో ఉంది. అండ్ ఏదైతే మనకి సూపర్ స్క్వాడ్ ఎడిషన్ ఉంది ఇది 86,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్తో ఉంది. అండ్ రేస్ ఎక్స్పీ ఎడిషన్ వచ్చేసి మనకి 87,500 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్తో అయితే ఉండడం జరిగింది. అండ్ దీంట్లో కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ కూడా నేను అయితే నోటీస్ చేయడం జరిగింది. అవి కనుక చూసుకున్నట్లయితే అవేంటి అంటే మనకి ఫ్యూయల్ ఏదైతే ఉందో సో ఆ ఫ్యూయల్ అనేది మనకి కొంచెం ఇంకా ఇంప్రూవైజ్ చేశారనమాట. ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది మనకి కొంచెం ఇంప్రూవైజ్ చేశాడు ప్రీవియస్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇంజిన్ కూడా మనకి ప్రీవియస్తో కంపేర్ చేస్తే స్మూత్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ కానివ్వండి, డిజిటల్ కన్సోల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఒక ప్రైస్ కింద అయితే చెప్పుకోవచ్చు. అలాగే మనకి లాట్ ఆఫ్ స్మార్ట్ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో అది కూడా మనం ఒక ప్రోస్ అయితే చెప్పుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కాన్స్ గురించి. సో మేజర్గా మనం కాన్స్ గురించే మాట్లాడుకోవాలి. ఇప్పుడు దాకా నేను స్పెషల్ ఫీచర్స్ అని చెప్పాను కదా, సో ఇందులో కూడా నాకు కొన్ని కాన్స్ అయితే కనిపించాయి. అవేంటి అంటే హెడ్ ల్యాంప్ పొజిషన్ అనమాట. సో ఫోకసింగ్ అయితే మనకి అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదన్నమాట. సో అది నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సీటింగ్ పొజిషన్ అయితే అంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో అంత కంఫర్ట్ అయితే ఉండదన్నమాట మిగతా వాటితో కంపేర్ చేస్తే. లైక్ మనకి ఇప్పుడు సుజుకీలో అవెనీస్ ఉంది. సో అవెనీస్ అయితే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు సీటింగ్ పొజిషన్. సో దాంతో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఏదైతే సస్పెన్షన్ ఉందో ఫ్రంట్ సస్పెన్షన్, సో ఫ్రంట్ సస్పెన్షన్ స్టిఫ్గా ఉంది. సస్పెన్షన్ అయితే బాగుంది, టెలిస్కోప్ సస్పెన్షన్, బట్ స్టిఫ్గా ఉంది. అదే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే సూపర్గా ఉంది. అండ్ మనకి కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్రీవియస్తో కంపేర్ చేస్తే, ప్రీవియస్ జనరేషన్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే సో ఖచ్చితంగా మనకి ప్రైస్ అయితే లిటిల్ బిట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు స్క్వాడ్ ఎడిషన్ అని, రేస్ ఎడిషన్ అని అవి ఇవి తీసుకొచ్చి ప్రైస్ పరంగా చాలా వరకు ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఒకటైతే నాకు కాన్స్కి అయితే అనిపించడం జరిగింది. సో ఓవరాల్గా నాకు అనిపించిన ప్రోస్ అండ్ కాన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఈ వీడియోలో. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఎడిషన్స్కి సంబంధించినటువంటి కలర్స్ కానివ్వండి, మోడల్స్ అయితే నేను చెప్పడం జరిగింది. సో టోటల్గా మీకు ఒక 12 కలర్స్ అయితే దీంట్లో అవైలబుల్ ఉంటాయి. సో కలర్స్ చెప్పడానికి అయితే చాలా టైం సరిపోతుంది. ఇది గైస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.